పాలక్ పన్నీర్ కిచిడి చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. పిల్లలు పాలకూర తినట్లేదా? ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. మా పిల్లలకైతే నేను ఇలానే చేసి పెడుతున్నాను. ముందుగా మనం 2 గ్లాసెస్ బాస్మతి రైస్లో 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ఎర్రపప్పు, 1 స్పూన్ పెసరపప్పు వేసి దాన్ని బాగా 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క మిక్సీలో వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా బాగా కడిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి, మీరు ఎంత కారం తింటారో కారానికి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఓన్లీ అల్లం పేస్ట్ యాడ్ చేశాను ఇక్కడ ఫ్రెష్ది. దాని తర్వాత కొత్తిమీర బాగా కడిగి కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల పాలకూరని యూజ్ చేస్తున్నాను. 2 కట్టల పాలకూరని సన్నగా తరుక్కొని బాగా కడిగి మిక్సీకి వేసేసి మిక్సీ బాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మసాలాని. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దీనివల్ల పన్నీర్ కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్కి ఆయిల్ వచ్చేసాక అందులో బిర్యానీ ఆకు, పువ్వు, షాజీరా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయి పన్నీర్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి కడాయిలో మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు సన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఫ్రెష్గా ధనియాలు వేసుకోవాలనుకునే వాళ్ళు మిక్సీలో ధనియాలు మిక్సీ పట్టేసి ఫ్రెష్గా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి వాడుతున్నాను. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల వల్ల టేస్ట్ బాగా వస్తుంది, ఇంకా హెల్తీ కాబట్టి యాడ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాలకూర బాగా ఉడికాక నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని సపరేట్ చేసి ఆ బియ్యాన్ని మాత్రమే మసాలాలో వేసి బాగా ఆ మసాలా అంతా బియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా బాగా మెత్తగా తినాలనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఉడకాలి. మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ వరకు రైస్ని బాగా ఉడకనివ్వాలి. అది ఉడికే టైంలో ఇక్కడ నేను ఒక హాఫ్ లెమన్ని యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ బాగా వస్తుంది. మసాలా ఏదైనా ఎక్కువ ఉన్నా సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ లెమన్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, రైస్ బాగా ఉడికింది. ఇప్పుడు వేడివేడిగా పాలక్ పన్నీర్ రైస్ కిచిడీని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. చాలా హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ కిచిడీ రెడీ. థ్యాంక్ యూ.